హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మొబైల్ కాల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక చిన్న ట్రిక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ట్రిక్ పాతదే, కానీ ఉపయోగించే విధానంలో ఒక డిఫరెన్స్ అయితే ఉంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో వీడియో పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక జనరల్గా మనం ఎవరైనా కాల్స్ అవాయిడ్ చేయడం కోసం సాధారణంగా ఏం చేస్తామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా చేసినట్టయితే అవతల వాళ్ళకు మన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అనే మెసేజ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. దీన్ని అవాయిడ్ చేయడం కోసం మీరు ఇప్పుడు చూడబోయే ట్రిక్ ఉపయోగించవచ్చు. ఈ ట్రిక్ని ఫాలో అయినట్టయితే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది అనే విషయం అవతల వాళ్ళకి తెలియదు, మరొక మెసేజ్ వస్తుందన్నమాట. అదేంటో కూడా చూద్దాం. వీడియో జాగ్రత్తగా పూర్తిగా చూడండి, స్టెప్స్ ఇవి కూడా మిస్ చేయొద్దు. అయితే ఇప్పుడు మనం కొన్ని కోడ్స్ యూజ్ చేయబోతున్నాం. ఈ కోడ్స్ ఆపరేటర్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం కోడ్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడి నుంచి మీ ఆపరేటర్ని బట్టి కరెక్ట్ కోడ్ ఉపయోగించవచ్చు. నేను ఐడియా ఉపయోగిస్తున్నాను కాబట్టి ఐడియాకి సంబంధించిన కోడ్ ఉపయోగిస్తున్నాను. ఇప్పుడు మీరు స్క్రీన్పై గమనించినట్టయితే ఫోన్లో నేను డైల్ ప్యాడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ నేను స్టార్ అని కీ చేశాను, 21 అని కీ చేశాను, తర్వాత స్టార్ అని కీ చేస్తున్నాను. ఈ కోడ్ ఆపరేటర్ని బట్టి మారుతూ ఉంటుంది. ఐడియాకి అయితే మాత్రం ఎగ్జాక్ట్ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా కీ చేసిన తర్వాత జనరల్గా కాల్ డైవర్ట్ కోసం మనం ఒక వర్కింగ్ ఫోన్ నెంబర్ ఇస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక నాన్ ఎగ్జిస్టింగ్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అంటే ఒక పని చేయని ఫోన్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఒక నెంబర్ కీ చేస్తున్నాను. నంబర్ కీ చేసిన తర్వాత లాస్ట్లో హ్యాష్ బటన్ కీ చేయాలి. కీ చేసిన తర్వాత నంబర్ డైల్ చేసినట్టయితే మనకి యాక్చువల్ కాల్ ఫార్వర్డింగ్ ఎనేబుల్ అయిపోతుంది. మెసేజ్ కూడా వస్తుంది, కాల్ ఫార్వర్డింగ్ రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని. ఇంతవరకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే వేరొక ఫోన్ నుంచి ఇప్పుడు మనం కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ చేసాం కదా, ఆ నెంబర్కి కాల్ చేయబోతున్నాను. అంటే ఎవరి దగ్గర అయితే మీ ఫోన్ నెంబర్ ఉందో వాళ్ళు మీ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తారు, కానీ మీకు కాల్ రిసీవ్ అవ్వకుండా ఒక మెసేజ్ వస్తుంది. మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను నా సెకండ్ ఫోన్ తీసుకున్నాను. ఈ ఫోన్ నుంచి ఏ నెంబర్కి అయితే కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ చేశానో ఆ నెంబర్ కాల్ చేస్తున్నాను. స్క్రీన్పై చూస్తున్నారు కదా, నెంబర్ కీ చేశాను. ఇప్పుడు నేను డైల్ చేస్తున్నాను. డైల్ చేస్తే మీరు వచ్చే మెసేజ్ గమనించండి. మీరు డైల్ చేసిన నంబర్ సరైనది కాదు, దయచేసి మీరు డైల్ చేసిన నంబర్ని సరి చూసుకోండి. చూసారు కదా, మనం కాల్ డైల్ చేసినట్టయితే ఈ విధంగా నంబర్ కరెక్ట్ కాదని చెప్పడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం ఒక రాంగ్ నెంబర్కి కాల్ డైవర్ట్ చేసాం కాబట్టి. సో ఇకపై మీరు ఎవరైనా కాల్స్ అవాయిడ్ చేద్దాం అనుకుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలసిన అవసరం లేదు. ఈ విధంగా ఈ ప్రాసెస్ ఫాలో అయినట్టయితే మీకు ఎవరన్నా కాల్ చేసినట్టయితే నంబర్ నాట్ ఎగ్జిస్టింగ్ అని, నంబర్ లేదని చెప్తుంది కాబట్టి అవతల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వివరాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఈ ట్రిక్ నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు తెలుసో లేదో కూడా కామెంట్ చేయండి. ఇక ఈ విషయం అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.